చేస్తున్నామా నాన్న నీకు అన్నయ్యకి పాలక్ పన్నీరు పాలకూర చపాతీ చేస్తున్నాను. వీడియో తీస్తున్నావా? హాయ్ హలో ఆల్, వెల్కమ్ టు రూపాలక్ష్మి ఛానల్. ఏంటి ఇవిడ మార్నింగ్ ఏమో ఏదో కంటెంట్ పజిల్ అనుకుని వచ్చింది, ఇప్పుడేమో కిచెన్లో దూరి ఎట్లా అంటుంది. అవునండి, మంది షడ్రుచుల ఛానల్. షడ్రుచులు ఉంటుంది అని చెప్తారు కదా, తీపి చేదు పులుపు అలా వగరు అన్నీ, అలాగే 6 రుచులు ఉన్న ఛానల్ మంది. అన్నీ ఉంటాయండి, కిచెన్లో ఉంటుంది, ఫన్నీగా ఉంటాయి, ప్లస్ పజిల్స్ ఉంటాయి, అవుటింగ్ ఉన్నది, వైటింగ్ ఉంటాయి. సో ఇది తెలియజేయడం కోసమే ఇప్పుడు ఈ కిచెన్లో స్టార్ట్ చేస్తున్నానండి. ఇది అయిన తర్వాత నెక్స్ట్ ఇంకో ఎపిసోడ్తో వస్తాను. సో నేను ఏం చేద్దాం అనుకుంటే పాలక్ పన్నీర్ సింపుల్గా 10 మినిట్స్లో అయిపోయేలా చేస్తున్నాను అండి. ఫస్ట్ బాయిల్ వేట్ చేసుకోవాలండి. ఒక బౌల్లో వాటర్ పెట్టి బాగా బాయిల్ చేసుకోవాలి. బాగా మరిగిన తర్వాత పాలకూరని బాగా కడిగేసి ఇందులో వేసేసుకోవాలండి. స్టవ్ కట్టేయాలి. వాటర్ అంతా బాయిల్ అయిన తర్వాత స్టవ్ కట్టేసి అప్పుడు పాలకూర బాగా కడిగి ఇందులో వేసేయాలి. ఆల్రెడీ నేను చేసేసాను ఈ ప్రాసెస్. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే టమాటా, పచ్చిమిర్చి, జీడిపప్పు, ఈ 3 కూడా ఒక స్పూన్ ఒక గరిట ఆయిల్ వేసుకొని శుభ్రంగా ఇలా ఫ్రై చేసుకోవాలండి. చేసి ఇవి మిక్సీ పట్టేయాలి. సో నేను ఇదంతా ఇప్పుడు చల్లారబెట్టుకొని బాగా చల్లారిపోయిన తర్వాత మిక్సీ పట్టాలి. ఇవి పాలకూర ఇట్లా వేసేసుకోవాలి మిక్సీలో. చల్లారిన తర్వాత ఇలా వేసుకొని ఇది కూడా వేపేసుకుంటాం కదా, టమాటా, పచ్చిమిర్చి, జీడిపప్పు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది కూడా వేసుకోవాలి పాలకూరతో పాటు. ఇవి బాగా చల్లారిపోయిన తర్వాత పేస్ట్ లాగా మెత్తగా చేసుకోవాలండి. అందరూ ఒక ప్రాసెస్లో చేస్తారు, సో నేను చాలా సింపుల్గా ఇలా చేసుకుంటానండి. హెవీగా ఏం కాదు, ఒక 10 నిమిషాల్లో అయిపోయేలా. మనకి ఇంట్లో పన్నీరు, టమాటా, పాలకూర ఉందంటే చాలు, చేసేసుకోవచ్చు. సో నేను ఇలా చేసుకుంటున్నాను. ఇట్లా బాగా చల్లారిపోయిన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి. దీంట్లో కావాల్సింది ఏం లేదు, పన్నీర్ ముక్కలు ఇలా కట్ చేసుకొని ఉంచుకోవాలి. తర్వాత కొంచెం స్పూన్ ధనియా పౌడర్, ఒక 1/2 స్పూన్ జీలకర్ర పౌడర్, ఒక 1/4 స్పూను గరం మసాలా పౌడర్, అంతే. ఈ లోపల పాలకూర చపాతీ చేసేసుకుందాము. ఇదిగోండి, పాలకూర, టమాటా, పచ్చిమిర్చి, జీడిపప్పు మొత్తం ఇలా పేస్ట్ లాగా రుబ్బేసుకోవాలి. అసలు మిక్సీలో పట్టేయాలి. ఇప్పుడేమో నేను అందరూ విడిగా చేస్తారు చాలామంది, నేనైతే హాకిన్స్లోనే చేసేసుకుంటానండి. నాకు ఇదే కంఫర్ట్ అనిపిస్తుంది. సో కొంచెం ఇలా ఆయిల్, మన కర్రీకి తగ్గట్టుగా ఆయిల్ తీసుకోవాలి. ఇప్పుడు శుభ్రంగా అందులో ఈ మిక్సీ పట్టిన పాలకూర పేస్ట్ అంతా వేసుకోవాలండి. కొంచెం వాటర్ పోసుకొని ఈ వాటర్ కూడా పోసేసుకోవాలి. తర్వాత ఇవి ముక్కలుగా కోసుకున్నాం కదా, ఇవి కూడా వేసేసుకోవాలండి, పన్నీర్ ముక్కలు. నేను హాకిన్స్లో కదా వండుతున్నాను, సో అందుకని అన్నీ వేసేసుకొని పెట్టేసుకుంటానండి. చెప్పా కదా 10 మినిట్స్లో పాలక్ పన్నీర్ కర్రీ అని, అందుకని ఎక్కువ టైం పట్టదు. అన్నీ రెడీగా ఉంటే చాలు, టకటకా చేసేసుకోవచ్చు. ఇలా ఈ పీసులు కట్ చేసుకొని ఇలా వేసేసుకోవాలి. ఇందులో కారం వేయకూడదండి, పచ్చిమిరపకాయలు తగ్గట్టుగా వేసుకోవాలి. ఎవరికి కారం ఎంత దాన్ని బట్టి. మేము కొంచెం కారం ఎక్కువ తింటాము, సో స్పైసీగా చేసుకుంటున్నాము. ఇది ధనియాల పౌడరు, గరం మసాలా ఇందాక చూపించాను కదా మీకు, ఇవన్నీ జీలకర్ర పౌడరు కొంచెమేనండి. కర్రీని బట్టి తీసుకోవాలి. ఇవి ఎక్కువ తీసుకుంటే మళ్ళీ వీటి టేస్టే తెలుస్తుంది బాగా. ఒకసారి వేసి కలుపుకోవాలి ఇదంతా బాగా. తర్వాత సోయా సాసు కొంచెం వేస్తానండి. సాసులు వేస్తానండి నేను కొద్దిగా, టమాటా సాసు, సోయా సాసు ఇలా కొంచెమే, ఎక్కువ కాదు.
కొంచెం సాస్ వేస్తున్నాను. ఎక్కువ వేసుకోవద్దు, జస్ట్ లైట్గా. ఆ టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ సాల్ట్. కారం అసలు వేసుకోకూడదండి. నేను వేయను, మిగతా ప్రాసెస్ నాకు తెలియదు. నేనైతే ఇలాగే చేసుకుంటాను. సో అన్నీ ఇలా ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇలా వేసేసుకొని మొత్తం ఇలా కలిపేసుకొని చక్కగా ఇలా ఆకిన్స్లో ఏ కర్రీ అయినా అండి 5 to 10 minutesలో అయిపోతుంది అంతే. అంటే మా పిల్లలు చిన్నప్పటి నుంచి నాకు అలా అలవాటు అయిపోయిందండి. క్యారేజీలు కట్టాలి, పొద్దున్న మార్నింగ్ 4కి లెగుస్తాను. అందుకని నాకు ఇంకా ఈ వయసుకి వీళ్ళు వచ్చేసరికి కూడా ఇంక ఇవే కంటిన్యూ అయిపోతున్నాయి అనమాట. సో అంత ఇదివరకు కొంచెం హెవీగా వంటలు చేసేదాన్ని, టైం సరిపోయేది కాదు. సో దానివల్ల ఇలా ఆగిన్స్ మూత పెట్టేసుకోవాలి. అంతే, జస్ట్ 5 విజిల్స్ అండి. 5 విజిల్స్ వచ్చే వరకు బాయిల్ ఉడికిచ్చేసుకొని కర్రీ అంతా అంతే. విజిల్స్ అయిపోయాయి. విజిల్ కుక్కర్ చల్లారిపోయింది. సో చూడండి చక్కగా దగ్గరికి ఎలా అయిపోయిందో పాలక్ పన్నీరు. ఇప్పుడు మళ్ళీ కొంచెం స్టవ్ ఇలా ఆన్ చేసుకొని కొంచెం కసూరి మేతి ఉంది కదా, దీన్ని ఇలాగా కొద్దిగా అండి, ఎక్కువ అక్కర్లేదు, ఇట్లా వేసుకోవడం. ఇంకా జస్ట్ లాస్ట్లో ఫైనల్ టచ్ కసూరి మీద అండి. ఇది వేసుకొని ఇట్లా ఒక్క నిమిషం ఇలాగ ఉంచేసి కలిపేసుకోవాలి. కుక్కర్లో ఉడికిస్తే పన్నీర్ ముక్కలన్నీ పీస్ అయిపోతాయని అంటారు చాలామంది. అలా ఏం అవ్వదండి. ఇంకా చక్కగా మాకైతే మెత్తగా స్పాంజ్ లాగా ఇష్టం. అలా గట్టిగా ఉంటే తినరు మా పిల్లలు. నాకు కూడా అలాగే ఇష్టం, మెత్తగా ఉంటే ఇష్టం. సో ఇలా మెత్తబడిపోతాయండి చక్కగా. కానీ పీసులు ఏమవ్వవు. నేను మా పిల్లలు చిన్నప్పటి నుంచి చేస్తున్నాను. ఆల్మోస్ట్ 20 years నుంచి ఇలా హాకిన్స్లోనే చేస్తున్నాను నేను. ఇదే ప్రాసెస్ అండి, చాలా బాగుంటుంది. చాలా సింపుల్ ప్రాసెస్, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఇది కర్రీ అయిపోయింది, టేస్ట్ చూసి చెప్తాను. ఆల్రెడీ పాలక్ చపాతి కాల్చేసాను నేను. ఇదిగోండి, చక్కగా పాలకూర వేసుకొని బాయిల్ చేస్తాం కదా పాలక్ పన్నీర్కి పాలకూర. ఆ పాలకూర ఈ చపాతీ కలిపేటప్పుడు వేసుకోవచ్చు. లేదు పచ్చిగా కావాలనుకుంటే శుభ్రంగా కడిగేసుకొని పచ్చి పాలకూర అని వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. సో నేను ఇలా చేసుకున్నాను పాలక్ చపాతీ. అయిపోయింది పన్నీరు పాలకూర, చూసారా? టేస్ట్ చూస్తాను. వేడిగా, క్లైమేట్ చల్లగా ఉంది కదా, ఇలాగ చపాతీ చేసుకొని వేడిగా ఇలాంటి కర్రీస్ చేసుకుంటే సూపర్ ఉంటుంది. అన్నీ కరెక్ట్గా సరిపోయండి. మొత్తం ఎక్కడా ఏది ఉప్పు తగ్గలేదు, పెరగలేదు. ఇంగ్రీడియంట్స్ కరెక్ట్గా వేసాను అన్నీ. టేస్ట్ చాలా బాగుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. నేను పన్నీర్తో కూడా తిని చూస్తున్నాను. పన్నీర్ ఇలాగా స్పాంజ్ లాగా వస్తుందండి హాకిన్స్లో వేస్తే. చాలామంది హాకిన్స్లో కుక్కర్లో ఉడికిస్తే పీస్ అయిపోద్ది అంటారు, ఏం అవ్వదు. చాలామంది కొంచెం మెత్తగా ఇష్టపడేవాళ్ళు ఇలా హాకిన్స్లో చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇద్దరిపోయింది, తిన్నాను కూడా పీసు. టేస్ట్ చూసి చెప్పలాగో. మా బాబు కనిపించడానికి ఇష్టపడ్డాండి మా అబ్బాయి. సో ఎలా ఉందమ్మా? బాగుందమ్మా, సూపర్. అదండి ప్రాసెస్. సో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. మంది షడ్రుచుల ఛానల్ అండి. ఇది ఒక్కటే కాదు, కిచెన్లో వంటలు ఒక్కటే కాదు, నేను అన్నీ చేస్తాను. డాన్స్ చేస్తాను, వంట చేస్తాను, పజిల్స్ పెడతాను, అన్నీ ఉంటాయి. సో మీరందరూ అన్నీ ఫాలో అవ్వండి ప్లీజ్.
like, share and subscribe my channel. Thank you for watching.